నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరం. వైఎస్ షర్మిల దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. గతంలో తెలంగాణలో పార్టీ పెట్టారామె. పార్టీ అధ్యక్షురాలుగా పాదయాత్ర చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో విలీనం చేశారు. ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, పీసీసీ అధ్యక్షురాలయ్యారు. పెద్దగా యాక్టివిటీస్ లేవనే చెప్పాలి రాజకీయంగా. తర్వాత ఆమెకి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తారు అనే ప్రచారం జరిగింది. రాజ్యసభ మొన్న వాటిల్లో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆమెకు రాలేదు. దాంట్లో కూడా వైఎస్ జగన్ అడ్డుకున్నారు. ఆమెకి రాజ్యసభ ఇవ్వటం ద్వారా వైసీపీకి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేది ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరిగినా అది నిజమో అబద్ధమో తెలీదు గానీ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరిగింది. ఆయన అడ్డుకున్న తర్వాత కాంగ్రెస్ కూడా లొంగింది ఆయన మాటకంటానికి. లొంగడానికి కూడా ఒక రీజన్ ఉంది. సరే ఆయనకైతే రేపు ఫ్యూచర్‌లో సీట్లు రావచ్చు. ఆ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వటానికి ఆయన సుముఖంగానే ఆయన ఇస్తారు ఖచ్చితంగా. అందుకనే ఆహ్, ఢిల్లీలో ఉన్న కేంద్ర నాయకత్వం లొంగింది. అందుకనే వైఎస్ షర్మిలకి ఇవ్వలేదనే ప్రచారమే జరిగింది. సో ఆయన మాట వినేవాళ్ళైతే ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆయన నియమించొద్దని ఆయన అప్పట్లో రాయబారం నడిపారు. కొంతమందిని మధ్యవర్తిత్వానికి పంపించారు. ఆయన దూత వెళ్లి వీళ్ళతో చర్చలు జరిపారన్నారు. మరి పీసీసీ అధ్యక్షురాలుగా ఆమెను నియమించకుండా అయితే కేంద్ర కమిటీ అయితే లేదు గదా! రాహుల్ గాంధీ ఆమెను పీసీసీ అధ్యక్షురాలుగా నియమించారు. అది పక్కన పెడితే ప్రస్తుతానికి ఏంటి ఇష్యూ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మధ్యవర్తి ద్వారా కుటుంబానికి సంబంధించిన మధ్యవర్తి కావచ్చు, రాజకీయంగా సంబంధించిన మధ్యవర్తి కావచ్చు, ఈ రెండిటికి సంబంధించిన ఒక మధ్యవర్తి ద్వారా రాయబారం నెరుపుతున్నారు వైఎస్ షర్మిలతో. ఎందుకు రాయబారం? కోర్టు కేసులు చాలా ఉన్నాయి ఆస్తికి సంబంధించి. సో, వీటి విషయంలో కావచ్చు, ఇది కావచ్చు, వైఎస్ఆర్‌సీపీలోకి చేరమని, చేరితే పార్టీలో సముచిత స్థానం ఇస్తూనే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కీలకమైన మంత్రి పదవి కానీ, లేదా హోంమంత్రిత్వ శాఖ గాని ఇస్తాము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేస్తున్నట్లుగా మధ్యవర్తి ద్వారా రాయబారం నడుపుతున్నారనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె వస్తారా రారా అనేది వేరే విషయం. ఇదైతే ఖచ్చితంగా నడుపుతున్నారు. ఎందుకు? ఉన్నన్నాళ్ళు ఉండి ఆమె రాజకీయంగా అనేక విమర్శలు చేస్తున్నారు. 2024 ఎన్నికల ముందు ఆమె ఎంపీగా పోటీ చేశారు. కడప ఎంపీగా ఓడిపోయారు. సో, అప్పుడు కూడా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారు, డాక్టర్ సునీతతో కలిసి ఆమె ప్రచారం చేశారు చాలా చోట్ల. చేస్తూ ప్రతి ఒక్క అంశం మీద జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇంత విమర్శలు చేస్తే ముఖ్యమంత్రి ఆల్రెడీ 5 సంవత్సరాలు నిర్వహించిన వ్యక్తి, ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎందుకు దిగొచ్చి వైఎస్ షర్మిలను కలుపుకోవాలని మధ్యవర్తిని పెడుతున్నారు అంటే, రేపు వచ్చే సంవత్సరం 2027లో జనవరి నుంచి జిల్లాల యాత్ర జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాలి. ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో ఉంది. జిల్లాల యాత్ర ప్రారంభించి ప్రభుత్వం ఉన్న వైఫల్యాలు కావచ్చు, ఆయన మీద ఉన్న సానుకూలత కావచ్చు, ఇవన్నీ పెంచుకొని క్షేత్రస్థాయిలో మళ్ళీ వైసీపీ పుంజుకుంటే రేపు 2029 ఎన్నికలకు సన్నద్ధం కావడానికి ఆయన యాత్ర ప్రారంభించబోతున్నారు. యాత్ర ప్రారంభించేలోపు ఇంటిలో ఉన్న పంచాయతీని ఆయన సరిచేసుకొని ఇది టీకప్పుల తుఫాను అయ్యే విధంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ట్రబుల్ షూటర్‌గా అవ్వాలి. ముందు ఆయన జరిగిన వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్స్, ఆస్తి తగాదాలు, ఇంకా పదవుల గురించి ఏమున్నాయో, ఏముంటే వాటిని ముందైతే వాళ్ళిద్దరూ రాజీ చేసుకొని వైఎస్ షర్మిలను తన పార్టీలో చేర్చుకోవటం ద్వారా తను వెళ్ళినప్పుడు ప్రచారం రేపు జనవరిలో జిల్లాల పర్యటనకు వెళితే సొంత ఇంట్లో చెల్లెలికే న్యాయం చేయలేని వాడు రేపు ప్రజలకేం న్యాయం చేస్తాడని ఖచ్చితంగా టీడీపీ అనే అవకాశం ఉంటుంది. లేకపోతే బీజేపీ అంటుంది, జనసేన అంటుంది. అలా అనే అవకాశం వాళ్ళకివ్వకూడదు. 2 ఇంటిలో సమస్య తీరిపోతే చాలా పని సులువవుతుంది రాజకీయంగా. సొంత ఇంట్లో చెల్లెలే, తన తోడబుట్టిన చెల్లెలే ఆయన మీద విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే ఎక్కడా కూడా దానికి అధికారికంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవు. సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ లీడర్స్‌తో మాట్లాడిచ్చారు మినహాయిస్తే. ఆయన డైరెక్ట్‌గా ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు తద్వారా వైఎస్ షర్మిలను రాజీ చేసుకొని తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా దరిదాపులో ఒక 50% ఆయన విజయం సాధించినట్లే అవుతుంది. ఆ తర్వాత ప్రజా
క్షేత్రంలో తేల్చుకొని ఆయన మళ్ళీ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేస్తున్నట్లుగా, అందుకనే ఈ రాయబారం, ఈ రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వైఎస్ షర్మిల ఒప్పుకుంటారా? ఒకవేళ వైఎస్ షర్మిల గనక ఒప్పుకొని ఆమె వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అవుతే తనకి రాజకీయంగా ఫ్యూచర్ ఉంటుందా? సొంత అన్న మీదే ఇన్ని మాట్లాడిన తర్వాత, ఓపెన్‌గా వ్యక్తిగతంగా ఇటు రాజకీయంగా మాట్లాడిన తర్వాత, ఆమె జాయిన్ అవుతే ఆమెకు రాజకీయ వర్గాల్లో లేదా ప్రజల్లో ఎలా ఉంటుంది? విమర్శలొస్తాయా? తను రేపేదైనా మాట్లాడితే ఆహ్, అంత పర్టిక్యులర్‌గా తన మాట మీద నిలబడదు. తనేదో తన కుటుంబంలో ఉన్న వివాదాల కోసం, ఆస్తి కోసం, పదవుల కోసం ఆమె ఏదైనా చేస్తుంది. అన్నయ్య ఆస్తులిచ్చాడు, పదవులిచ్చాడు కాబట్టి జాయిన్ అయిందని ఆమె మీద విమర్శలొస్తాయా? దీని మీద వైఎస్ షర్మిల ఏది అధికారికంగా జరగలేదు. చర్చలు జరుగుతున్నాయనేది ఊహాగానాలొస్తున్నాయి. దీని మీద రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీని మీద ఆమె ఎలా స్పందిస్తారు? ఒకవేళ రాజీ అయితే ఇటు కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి, ఇటు వైఎస్ భారతితో ఎలా ఉంటుంది? ఇప్పుడు వదిన, ఆడబిడ్డల మధ్య కూడా ఒక వివాదం ఉంది. అందుకనే భారతికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అక్కడ అవినాష్ రెడ్డికి కడప టికెట్ ఇచ్చారు. లేకపోతే షర్మిలకి ఇచ్చేవాళ్ళు అనే చర్చ గతంలో చాలా సార్లు జరిగింది. సో, ఇవన్నీ తోసిరాజని ఈ రాజీ ప్రయత్నాలు ఎంతవరకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రాజీ కోసం ప్రయత్నిస్తే, ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయి? ఆమె రాజీ చేసుకొని వైఎస్ఆర్‌సీపీలోకి వస్తారా? వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? వేచి చూద్దాం.